హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను. అండ్ అంటే ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చేసిందండి వీడియోస్. ఈ మధ్య అంతా కూడా కొంచెం బిజీగా ఉన్నాను. దానివల్ల ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ అండ్ వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేయడం కానీ ఇవంతా కూడా లేట్ అయిపోయింది. దానివల్లే ఈ మధ్య ఒక 1 వీక్ మాత్రం గ్యాప్ అయితే వచ్చేసింది. జస్ట్ చిన్న షార్ట్స్ అవి ఇవి ఉంటే అవే అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు కూడాను. అండ్ ఇంచుమించు మనం లాంగ్ వీడియో పెట్టి కూడా 5-6 డేస్ అయిపోయి ఉంది. కాకపోతే కొంచెం బిజీగా ఉండబట్టి లేట్ అయిపోయిందండి. బట్ ఇక్కడి నుంచి మాత్రం కొంచెం తొందరగానే అంటే డే బై డే మాత్రం ఖచ్చితంగా వీడియో వదలడానికే ట్రై చేస్తాను. ఇంక ఇవాళ మార్నింగ్ 6:30 కల్లా కూడా నిద్ర అయితే లేచేసాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా మండే అండి. మండే రోజు మార్నింగ్ 6:30 కల్లా కూడా నిద్ర అయితే లేచేసాను. ఇవాళ ఏంటంటే నార్మల్గా టిఫిన్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా, రాజ్మా కర్రీ అయితే చేసేసి పూరి అయితే చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను. కాబట్టి కొంచెం తొందరగా అయితే నిద్ర లేచాను. ఇదేంటంటే కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కదా, పూరి అంటేనే కొంచెం లేటు. కాబట్టి కర్రీ చేసి అండ్ పూరి 2 చేయాలంటే టైం పడుతుందని చెప్పేసి ఇవాళ కొంచెం త్వరగా అయితే లేచాను. దానితో పిల్లలకు కూడా ఏమంటారు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, ఏటీస్. కాబట్టి ఇంక వాడిని కూడా కొంచెం వాడి దగ్గర కూర్చొని చదివిద్దాము అన్న లెక్కలో వాడిని కూడా తొందరగా లేపేసి మధ్యలో వాడికి కొంచెం డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తూ అండ్ ఇంకొక సైడ్ ఏంటంటే టిఫిన్ కూడా చేసేస్తున్నాను. ఇవేంటంటే రాజ్మాని నేను నైటే నానబెట్టి పెట్టుకున్నానండి. నైటే నానబెట్టుకుంటే ఏంటంటే తొందరగా నానేసి ఉంటాయి కాబట్టి తొందరగా ఉడుకుతాయి. కాబట్టి ఇంక ఇక్కడ కుక్కర్లో అయితే వేసేసి ఇంచుమించు ఒక 5-6 విజిల్స్ అయితే రానిచ్చుకుంటే బాగా మెత్తగా ఉడుకుతాయి. ఎలా ఉడకబెట్టుకోవాలంటే మనం ఇలా స్మాష్ చేస్తే ఒక గింజ పట్టుకొని ఇలా స్మాష్ చేసామంటే బట్ అలా ఉడకబెట్టుకుంటేనే మనకి రాజ్మా కర్రీకి చాలా బాగుంటుంది. కాబట్టి ఇంకా రాజ్మాని అయితే కుక్కర్లో అయితే వేసేసేసుకొని ఇంకొక సైడ్ వచ్చేసి గోధుమ పిండి అయితే కలపదామని చెప్పేసి ఇంక ఇక్కడ గోధుమ పిండి డబ్బా అవన్నీ కూడా గోధుమ పిండిని తీసుకుంటూ ఉన్నాను. అండ్ మధ్యలో ఇంక మా బన్నగాడికి పాపం చిన్న డౌట్స్ అవన్నీ ఉంటే క్లారిఫై చేస్తూ ఒక సైడ్ గూగుల్లో చెక్ చేసుకుంటూ వాళ్ళ హోంవర్క్స్కు కొన్ని అయితే నిజంగా నాకు కూడా తెలియదు. కాకపోతే మనకి ఫోన్ హ్యాండ్రైడ్ మొబైల్ వచ్చిన తర్వాత కొన్ని చాలా ఈజీ అయ్యాయండి. ఎందుకంటే మనకి ఏదైనా తెలియంది కూడా గూగుల్లోకి వెళ్ళో లేదంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి మనము చెక్ చేసామంటే ఆల్రెడీ వాళ్ళతో పాటు మనం కూడా నేర్చుకుంటున్నాను. అంటే నేను కూడా వాళ్ళతో పాటు ఆ లెసన్స్ కానీ అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉన్నాను. అలా అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఇంకా చపాతీ పిండి అయితే కలుపుతూ ఉన్నాను. ఈ మధ్య వీడియోస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ కూడా పెట్టడం తగ్గిపోయిందండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేయాల్సినవి చాలా ఉండిపోయాయి. అంటే చెల్లెలు వాళ్ళవి ఫ్రాక్స్ కానీ ఇంకా అంబ్రెల్లా కట్ డ్రెస్సులు కానీ ఇంకా నాయి చాలా ఉన్నాయి. మా పాపవి కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ ఏంటంటే కుట్టుకుందామని చెప్పేసి ఈ మధ్య అంటే నార్మల్గా మనం వీడియో పెట్టుకున్నాము అంటే ఇవన్నీ కూడా చేయడానికి కుదరడం లేదు. కాబట్టి ఈ మధ్య ఏదన్నా వర్క్ కంప్లీట్ అయింది అంటే కొంచెం ఏదంటారు మిషన్ ఎక్కేసేది, ఒక బ్లౌజ్ అయినా కంప్లీట్ చేసేదో లేదా ఒక అంబ్రెల్లా ఫ్రాక్ కంప్లీట్ చేసేదో ఏదో ఒకటి ఇలా చేస్తూ ఉన్నాను. దానివల్ల ఈ మధ్య కొంచెం వీడియోస్ కూడా లేట్ అయిపోయింది. అండ్ దానికి తోడు కొంచెం ఏమంటారు బిజీగానే ఉన్నాంలేండి. కొంచెం బయటకు వెళ్ళి ఏదో ఒక పని మీద వెళ్ళాల్సి వస్తూ ఉన్నది. కాబట్టి దానివల్ల కొంచెం లేట్ అయితే అయింది. ఏంటంటే అన్ని పనులు మనము ఏమంటారు వీడియోల్లో క్యాప్చర్ చేయలేం కదా, కొన్ని పర్సనల్ పనులు అనేవి ఉంటాయి. కాబట్టి దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇంకా స్టిచ్చింగ్ విషయానికి వస్తే స్టిచ్చింగ్ అంటే నేను బయట వాళ్ళే అయితే ఎవరే చేయనండి. ఎందుకంటే జస్ట్ ఏదో అంటారు చూసారా, నేను నా ఫ్యామిలీ టైలర్ని మాత్రమేను. అండ్ నాయి అండ్ మా పాపయి అండ్ మా చెల్లెల వాళ్ళవి మాత్రమే నేను స్టిచ్ చేస్తాను. బట్ బయట వాళ్ళవి మాత్రం నేను ఎవరి స్టిచ్ చేయను. ఎందుకంటే నాకు అంత టైము ఉండదు. అండ్ నేనే కుట్టుకోలేక ఒక్కొక్కసారి ఏంటంటే బయటిస్తూ ఉంటాను, బద్ధకం ఎక్కువైపోయి. అండ్ ఇంకా ఏదంటారు కుదరని పక్షంలో అంటే నాకు నేను కుట్టుకోలేను, నా వల్ల కాదు అంటేనే బయటిస్తాను. లేదంటే ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ కానీ నా డ్రెస్ మెటీరియల్స్ కానీ అన్నీ కూడా నేనే స్టిచ్ చేసుకుంటాను. బట్ నాకు బట్టలు కొనడం అంటే ఇష్టమే కానీ ఆ కుట్టుగూలి అంటే బయట ఇచ్చి కుట్టివ్వడం అంటే మాత్రం నాకు అస్సలు నచ్చదు. ఎందుకంటే ఆ పని నా చేతిలో ఉండి కూడా నేను బయట ఇచ్చి కుట్టివ్వడం అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ బట్టలు కొనడానికి ఎన్నైనా కొంటాను కానీ బట్ అవి కుట్టించడానికి మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి నేను మాత్రం ఎంత కష్టమైనా సరే అండ్ 1 గంట లేట్గా అంటే 1 గంట నిద్రపోయేదైనా ఆపుకొని
అండ్ నా బ్లౌజెస్ కానీ నా డ్రెస్సెస్ కానీ నేనే కుట్టుకుంటాను. అండ్ చెల్లెల వాళ్ళవి కూడా ఆల్మోస్ట్ నేనే కుడుతూ ఉంటాను. మ్యాక్సిమం 10 ఇయర్స్ నుంచి కూడా ఇది ఇలానే జరుగుతూ ఉంది. స్టిచ్చింగ్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టము. ఎందుకంటే అది ఎలా వచ్చింది అంటే మాత్రం నేను నార్మల్గా 6th క్లాస్ నుంచి కూడా ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక ఆవిడ స్టిచ్చింగ్ చేస్తూ ఉండేది. తను నాకు వరుసకైతే పిన్ అవుతుంది. బట్ తను ఏంటంటే ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి అక్కడ షాప్ లాగా పెట్టుకొని డైలీ స్టిచ్ చేస్తూ ఉండేది. నేనేంటంటే స్కూల్కి వెళ్ళే ముందు కానీ అండ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ తన దగ్గరే కూర్చొని బాతాకానీ కొడుతూ అలా ఉండేదాన్ని. కాబట్టి తనను చూస్తూనో ఏమో బట్ అది ఇంట్రెస్ట్ నేను కావాలనైతే నేర్చుకోలేదు అసలు. ఆటోమేటిక్గా ఆ ఇంట్రెస్ట్ అనేది వచ్చేసింది. తను కుడుతూ ఉంటేనే నాకు తెలిసిపోతుండేది. ఓకే, ఓహో బ్లౌజ్ అయితే ఇలా కుట్టాలి, డ్రెస్ అయితే ఇలా కుట్టాలి అని చెప్పి. తను కూడా ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఏంటంటే ఎక్కవే నేను చెప్తూ ఉంటాను అలా స్టిచ్ చేయవే అని చెప్పి తను కూడా చెప్తూ ఉండేది. కాబట్టి అదేంటంటే ఆడతా పాడతా అలాగ వచ్చేసింది అది అసలు నాకు నార్మల్గా. బట్ అయితే మోడల్స్ వచ్చాయి కాదు అప్పుడు. అండ్ పెళ్ళయిన తర్వాత అండ్ అప్పటి వరకు ఏంటంటే నా బ్లౌజెస్ కానీ డ్రెస్సులు కానీ నేనే కుట్టుకుంటున్నా కానీ జస్ట్ ఎక్కువ మోడల్స్ అంటే నెక్కులు డిఫరెంట్గా పెట్టడం కానీ బ్లౌజెస్ కానీ డిఫరెంట్గా కుట్టడం కానీ ఇదంతా కూడా వచ్చేది కాదు. నార్మల్ బ్లౌజ్ మాత్రమే కుట్టడం కానీ డ్రెస్సు అవి మాత్రమే వచ్చాయి. నాకు బాబు పుట్టిన తర్వాత బాబుని థర్డ్ ఇయర్ స్కూల్లో వేసేసిన తర్వాత మేము ఇంతకు ముందున్నాం కదా ఏరియాలో రామచంద్రాపురం, నవాపేట రామచంద్రాపురంలో ఉన్నాము. బట్ అక్కడ స్టిచ్చింగ్ ఒక ఆవిడ మోడల్స్ కానీ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటే తన దగ్గరికి వెళ్ళేసి జస్ట్ 1 మంతేనండి నేను వెళ్ళింది. 1 మంత్లోనే నేను మోడల్స్ అన్నీ కూడా నేర్చేసుకున్నాను. నాకు మోడల్స్ బ్లౌజులు అంటే మాత్రం చాలా ఇష్టం అసలు. అండ్ దానికోసమే నేను మోడల్స్ నేర్చుకుందామని చెప్పి తనకి నెలకప్పుడు ఏంటంటే 1000 రూపీస్ అంతేను. కాబట్టి ఇంక బాబుని ఏంటంటే ఉదయాన్నే స్కూల్కి పంపించేసిన తర్వాత ప్లే క్లాస్ జాయిన్ చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే ఫుల్ డేనే ఉన్నది బాబుకి కూడా స్కూలు. కాబట్టి ఇంకా బాబుని స్కూల్లో జాయిన్ చేసేసిన తర్వాత మధ్యాహ్నం లంచ్ పెట్టేసి వచ్చిన తర్వాత 2 గంటల నుంచి 4:30 లోపు 4:30కి పిల్లలు వస్తారు. కాబట్టి 2 నుంచి 4:30 వరకు కూడా ఏంటంటే ఆ మిషన్ క్లాస్కి వెళ్ళేదాన్ని మోడల్స్ నేర్చుకోవడానికి. బట్ అలాగా 1 మంత్ మాత్రమే వెళ్ళాను. 1 మంత్ వెళ్ళేసి మోడల్స్ అన్నీ కూడా నేర్చుకున్నాను. అలానే కొన్ని డిఫరెంట్గా కొంచెం కష్టంగా అనిపిస్తే మాత్రం యూట్యూబ్లో చూసుకొని కట్ చేసేసుకొని కుట్టేసుకుంటాను అంతే తప్ప బట్ బయట కుట్టివ్వడం కానీ అలా అయితే ఏం చేయను. బట్ అలా మిషన్ అయితే నేర్చుకున్నాను నేనైతేను. బట్ ఏదైనా సరే చూడంగానే పట్టేస్తానండి. వంట మాత్రమే కొంచెం లేటుగా నేర్చుకున్నా కానీ కష్టంగా అనిపించింది కూడా నాకు వంటేను. ఏమంటారు స్టిచ్చింగ్ కానీ అండ్ ఇంకేమైనా సరే శారీస్కి వర్క్ చేయడం కానీ బ్లౌజెస్కి వర్క్ చేయడం కానీ అప్పుడు చాలా చేశాను. పెయింటింగ్స్ వేయడం కానీ ఇవన్నీ కూడా వచ్చు. కొంచెం బ్యూటీషియన్ టిప్స్ కానీ అండ్ అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం కానీ శారీకి కుచ్చులు కుట్టడం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసేది ఆటోమేటిక్గా అలా నేర్చేసుకున్నాను. బట్ అలా చాలా అయితే వచ్చు నాకు. అండ్ కాకపోతే ఏంటంటే సైలెంట్గా అన్నీ కూడా మనం ఏమంటారు బయట వాళ్ళకైతే ఏది చేయము. బట్ ఇంట్లో వాళ్ళకి మేమే ఉన్నామండి, 3 అక్క చెల్లెలము. మా ముగ్గురి చేసుకుంటే చాలదా అన్న లెక్కలో ఉంటాను అంతేను. బట్ బయట మనము డబ్బులు బయట ఇచ్చి చేపించుకోకుండా జస్ట్ మన ఇంట్లో వరకు మనమే మేనేజ్ చేసుకునేటట్టు ఉండాలని అయితే నేను అనుకుంటూ ఉండు. అండ్ ఇంక ఇక్కడ ఫైనల్గా రాజ్మా కర్రీ అయితే చేస్తూ ఉన్నాను. బట్ రాజ్మా కర్రీ పూరీలోకి కానీ లేదా చపాతీలోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి. అసలు నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా చేసుకోవడం. బట్ ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ ఏంటంటే రాజ్మాని మనము చాలా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. మనకు గుగ్గుళ్ళు ఉడకబెట్టుకుంటాం చూసారా, బట్ అంతకన్నా కూడా ఇంకా మెత్తగా జస్ట్ ఇలా పట్టుకొని నలిపితే నలిగిపోయేటట్టుగా ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఒక 5 విజిల్స్ వచ్చేటట్టుగా ఉడకబెట్టాను. కాకపోతే అవి ఉడకపోయేసరికి మళ్ళీ ఇంకా పొయ్యి మీద మళ్ళీ పెట్టేశాను కుక్కర్లో. ఈ టమోటా ఇదంతా కూడా వేగేసరికి ఉడుకుతాయని చెప్పేసి మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేశాను. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి నైటే ముగ్గు అయితే వేసేసానండి. అంటే బయటకు వచ్చి చూస్తూ ఉన్నాను. వాచ్మెన్ ఉదయాన్నే చిమ్మేసాడా ఏంటి అని చెప్పి తలుపు తీశాను. అండ్ పోనీ చిమ్మనైతే చిమ్మలేదు. ముగ్గు బాగుండేసరికి ఇంకా రాత్రి వేసినట్టుందని చెప్పేసి ఇంకా అలానే వదిలేసి అయితే వెళ్ళిపోయాడు. ఇంక ఇక్కడ రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అంటే అవి ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసేసుకొని రాజ్మాని అండ్ పక్కన పొయ్యి మీద ప్యాన్ పెట్టేసేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అందులో కొంచెం
ఆవాలు జీలకర్ర మాత్రమే వేశాను నేను. అవి 2 కూడా కొంచెం చిటపట వేగిన తర్వాత ఆనియన్స్ సన్నగా మనం పొరుటుకు కట్ చేసుకుంటాం చూసారా, అలా కట్ చేసేసుకొని 2, 3 పచ్చిమిర్చి కూడా చీలికలు వేసేసుకొని ఆనియన్స్ బాగా వేయించేసుకున్న తర్వాత అందులో ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వేయించేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో ఏంటంటే ఒక 3 మీడియం సైజు టమోటాలు అయితే తీసుకున్నాను నేను. ఆ మీడియం సైజు టమోటాలని కూడా సన్నగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఆ టమోటాస్ కూడా వేసేసుకొని టమోటాస్ బాగా మగ్గే వరకు కూడా అందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని బాగా మగ్గించేసుకోవాలండి. టమోటా అంతా కూడా బాగా మగ్గిన తర్వాత కారం 1 స్పూన్ అయితే వేసుకున్నాను. కారం మీకు ఎంత కావాలో అంత అయితే వేసుకోవచ్చు కారము. అండ్ కారంతో పాటు ఏంటంటే కొంచెం గరం మసాలా కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ నిండా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని కారము అండ్ గరం మసాలా ఇదంతా కూడా కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక 100 గ్రాములు వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను నేను. వాటర్ యాడ్ చేసేసుకొని ఒక చిన్న మంట మీదే ఏంటంటే ఆ మసాలాను కూడా నిదానంగా వేయించుకుంటూ ఉన్నాను. బట్ నేను ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ వేయనండి, కాబట్టి నేను ఆల్మోస్ట్ లో ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉంటాను కర్రీని అయితేను. ఇలా ఆల్మోస్ట్ చూడండి, ఇంక ఇక్కడ ఆయిల్ అంతా కూడా ఏంటంటే మసాలా బాగా వేగిపోయి అందులో వేసిన వాటర్ అంతా కూడా ఇనికిపోయేసి ఆయిల్ అయితే పైకి తేలింది. మసాలా కూడా బాగా వేగిపోయింది. కాబట్టి ఇంక ఇప్పుడు ఏంటంటే నేను రాజ్మాని అయితే మళ్ళీ కూడా ఉడకపెట్టానని చెప్పాను కదా, బట్ ఇందులో వాటర్ అంతా కూడా ఎగిరిపోయి అంటే ఇనికిపోయాయి. చాలా వాటర్ పోసాను, కానీ కూడా ఇంకా కూడా కొంచెం ఉడకాల. కాకపోతే ఏంటంటే ఇంకా స్కూల్ పిల్లలకి టైం అవుతుందని చెప్పేసి ఇంక జస్ట్ చాలే అని చెప్పేసి స్మాషర్ తీసుకొని వాటన్నిటిని కూడా ఏంటంటే బాగా స్మాష్ చేశాను. స్మాష్ చేస్తేనే మనకి గ్రేవీ అనేది కర్రీలో ఏర్పడుతుంది. కాబట్టి ఇలా అంతా కూడా మరీ మెత్తగా స్మాష్ చేయలేదు. అండ్ అక్కడక్కడ కొంత వరకు అయితే ఇలా స్మాష్ చేసుకుంటేనే తినడానికి చాలా బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా వస్తుంది కర్రీలో. ఇలా స్మాష్ చేసేసుకొని అందులో ఇంకా వాటర్ కానీ ఉంటే నేను మళ్ళీ యాడ్ చేయను. కాకపోతే వాటర్ లేకుండా ఇనికిపోయాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే పోసేసుకొని అండ్ ఇందులో అయితే పోసేసుకున్నాను. కర్రీలో మనం టమోటా వేయించుకున్నాం కదా మసాలాలో, అదంతా కూడా పోసేసుకొని ఒక 10 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. బట్ కర్రీ అంతా కూడా చిక్కబడిపోతుంది. ఇందులో ఇంకెటువంటి మసాలాలు కానీ ఏమీ యూజ్ చేయని అవసరం లేదు. జస్ట్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ నేను ఇక్కడ కారము, పసుపు, ఉప్పు ఇవి మాత్రమే నేను యాడ్ చేశాను. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నదండి. అండ్ పూరి కూడా ఇంకొక సైడు చేసేస్తూ ఉన్నాను. పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కాబట్టి ఇంక ఇక్కడ ఎక్కువసేపు నానలేదు పిండి, ఇంకా టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా చేసేస్తూ ఉన్నాను. బట్ పర్వాలేదు, బాగానే వస్తున్నాయి పూరీలు అయితేను. ఇక్కడ పిల్లలైతే రెడీ అయ్యేసి కూర్చొని ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు, టైం అయితే అవుతుందని చెప్పేసి ఇంకా నేను కూడా ఫాస్ట్గా టిఫిన్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను, పూరీ అయితే చేస్తూ ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడ కర్రీ చూడండి, జస్ట్ ఒక 10 నిమిషాలు అలా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ ఏంటంటే మనం కొంచెం కర్రీ చిక్కబడేదాకా కూడా ఉడకబెట్టేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను, అంతేనండి. కర్రీ మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మెయిన్ ఏమంటారు పూరీల్లోకి చపాతీల్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు ఇదైతేను. బట్ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ చిక్కబడిపోయింది. అండ్ ఇంక ఇక్కడ పిల్లలకు కూడా ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను నేను. లాస్ట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీర కానీ ఉంటే కట్ చేసుకొని చల్లేసేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ నేను ఇక్కడ ఏమంటారు టైం అయిపోయిందని చెప్పేసి ఇంక నేను కొత్తిమీర కూడా వేయలేదు. ఉంది కానీ కొత్తిమీర అయితే కానీ ఇంకా వేయలేదు. ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుందేసరికి ఒక పక్క మా అబ్బాయి అయితే కేకలు పెడుతున్నాడు. ఏంటంటే వాడు కొంచెం లేట్గా వెళ్ళినా కూడా ఏంటంటే వాళ్ళని సిటప్స్ చేపియడము లేదంటే ఏదో పనిష్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారంట. దానివల్ల కొంచెం తొందర పెడుతూ ఉండేసరికి గబగబా వాళ్ళకి ముందు టిఫిన్ అయితే చేసి వాళ్ళకైతే ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తినిన తర్వాత వాళ్ళని స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత ఇంకా మేమైతే చేసుకున్నాము పూరీలు. అప్పటికప్పుడు పిల్లలిద్దరికి మాత్రమే చేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అండ్ ఇంక ఇక్కడ కర్రీ చూడండి, మీకు బాగా క్లారిటీగా చూపిస్తున్నాను. బట్ ఎంత బాగా వచ్చిందో. బట్ ఇది హెల్దీ కూడా అండి, మనకి చాలా మంచిది, మనకి పిల్లలకు కానీ అందరికీ కూడా చాలా హెల్దీ ఫుడ్ ఇది రాజ్మా అంటేను. బట్ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇంక ఇక్కడ ఇంట్లో పనులు మధ్యాహ్నం అంతా కూడా నేను షూట్ చేయలేదండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా టిఫిన్ తినేసి ఇంట్లో పనులు అవన్నీ కూడా చేసేసుకొని ఇంక ఇవాళ మధ్యాహ్నం లంచ్ ఏంటంటే సొరకాయ పప్పు చేశాను అండ్ అలాగే వడియాలు అయితే వేయించాను. ఇంకా అది అయితే వీడియో నేను తీయలేదు. మధ్యలో వర్క్ ఇవాళ కొంచెం ఎక్కువగా ఉండేసరికి తొందరగా పనులు అవి చేసుకొని వర్క్లోకి అయితే లాగిన్ అయ్యాను. అండ్ ఇంక ఇక్కడ ఇంకేమంటారు, మా వారు పూజ చేసేసారు కాబట్టి ఇంక ఇక్కడ నేనైతే ఇంక మార్నింగ్ స్నానం కూడా చేయలేదు. ఇంక సరే ఈవినింగ్ స్నానం చేసి దేవుడికైతే పెట్టుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడ
వర్క్లోకి అయితే వెళ్ళిపోయాను నేను. ఇంకా సాయంత్రం పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు. మా అమ్మాయి అయితే వచ్చింది అండ్ బాబు ఇంకా రాలేదు. ఇంక ఇక్కడ వాళ్ళకైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇచ్చేసాను స్నాక్స్కి. ఇంక ఇవ్వాలి ఇంకా అదేను. అండ్ అంతలోకి ఇక్కడ మా హిమాంశు, మా చెల్లెలు కొడుకు వీడియో కాల్ అయితే చేసి ఆయన బాడీ పర్సనాలిటీ చూపిస్తూ ఉన్నాడు. ఇంకా అది చూస్తూ ఇంకా నవ్వుకుంటూ ఉన్నాము కాసేపు. వాడితోటి సరదాగా కాసేపు వీడియో కాల్ అయితే చేసి మాట్లాడేసి, అండ్ ఈ వీడియోని కూడా ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను అండి. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.